ఇలా ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి ప్రత్యేకంగా క్రిస్మస్ను జ్ఞాపకం చేసుకుంటూ కలిగి ఉన్న ఈ కూడికలో మరొకసారి మీ వాక్యము ద్వారా వినుచున్న ప్రతి ఒక్కరితో మాట్లాడి మీరే మహిమ పొందమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 9వ అధ్యాయము, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాం. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. చాలు. ఈ చదువుకున్నటువంటి లేఖన భాగంలో యేసుక్రీస్తుకు ఉన్నటువంటి పేర్లలో ఒక పేరు సమాధానకర్తయగు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్. యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన సమాధానమును అనుగ్రహించేటువంటి వాడు. సమాధానము అంటే ఏదో ప్రశ్నకు జవాబు లాంటిది కాదు. సమాధానం అనేదానికి సమాధానం అంటే ఏంటి అంటే శాంతి, సమాధానం అంటే నెమ్మది, సమాధానం అంటే ప్రశాంతత, సమాధానం అంటే ప్రేమ, సమాధానం అంటే న్యాయము, సమాధానము అంటే క్షేమము, సమాధానము అంటే ఆరోగ్యం. ఇలాంటివన్నీ దాంట్లో ఇవిడి ఉన్నాయి. చూడండి, మనిషి ఎప్పుడు ప్రశాంతంగా నెమ్మదిగా ఉండగలడు అంటే మనిషికి ఆరోగ్యం బాగున్నప్పుడు, అలాగనే న్యాయపరంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఈ సంతోషాన్ని, సమాధానాన్ని అనుభవించేటువంటి వాడిగా ఉంటాడు. మరి క్షమించేటువంటి మనస్సు కలిగి ఉన్నప్పుడు, ప్రేమించేటువంటి మనస్సు కలిగి ఉన్నప్పుడు కుటుంబాల్లో, సమాజంలో, లోకం అంతటా కూడా ఆ సమాధానం అనేటువంటిది ఉంటుంది. యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, మనుష్య కుమారుడు భూమి మీద సమాధానమును కనుగొన్నా అన్నాడు. అంటే లోకమంతా కూడా మనుషులు ప్రశాంతంగా బ్రతకాలనుకుంటున్నారు, కానీ ప్రశాంతంగా బ్రతకలేకపోతున్నారు. ఎందుకు మనిషి ప్రశాంతంగా జీవించలేకపోతున్నాడు అని అంటే, చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము. అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చును. ఈ అపాయం అనేటువంటిది ఎక్కడైతే ఉండదో అక్కడ సమాధానం అనేటువంటిది ఉండదు, నెమ్మది అనేటువంటిది ఉండదు, సంతోషం అనేటువంటిది ఉండదు. ఎందుకు ఈ అపాయకరమైనటువంటి కాలాలు వస్తున్నాయి? ఏలైనగా మనుషులు స్వార్థపరులను, మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, గర్వాంధులు, చాలు. అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వస్తాయి. ఎందుకు అపాయకరమైనటువంటి కాలాలు వస్తున్నాయి అంటే దానికి మనుషులే కారకులు. ప్రియులారా, మనుషులు ఈ విధంగా జీవించడం వలన అపాయకరమైనటువంటి సంఘటనలు లోకంలో జరుగుతూ ఉన్నాయి. మనుషులు స్వార్థప్రియులుగా, ధనాపేక్షులుగా, బింకములాడువారుగా, అహంకారులుగా, దూషకులుగా, తల్లిదండ్రులకు అవిధేయులుగా. చూడండి, ఒక పెద్ద పట్టిక మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ పట్టిలో రకరకాల దుర్గుణాలు కలిగినటువంటి ప్రజలు మనకు కనబడుతూ ఉన్నారు. తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులైనప్పుడు
ఆ కుటుంబంలో సమాధానం అనేటువంటిది ఉండదు. మనుషులు ధనాపేక్ష కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు ఆ ధనం కొరకు ఎన్ని ఘోరాతి ఘోరమైనటువంటి కార్యాలు కూడా చేసేటువంటి వారిగా ఉన్నారు ప్రియులారా. ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలము. ధనం కోసం మనుషులు చంపేస్తున్నారు. ధనం కోసం మోసం చేసేటువంటి వారిగా ఉన్నారు. ధనం కోసం ఎంత ఘోరమైనటువంటి కార్యాలు కూడా చేసేవారిగా ఉన్నారు. ఆత్మాహుతి ధనము కోసం పనిచేసేటువంటిదిగా ఉంటుంది. అజితేంద్రులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులట ప్రియులారా. అతి ద్వేషులు అంటే మామూలుగా ద్వేషం అనేటువంటిదే చాలా మెజర్మెంట్లో కొలత ప్రకారం చూస్తే చాలా ఎక్కువ. అలాంటిది అతి ద్వేషులను, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. చూడండి, ప్రజల్లో ఇటువంటి దుర్గుణాలు చోటు చేసుకున్నందువలన మరి సమాధానం అనేటువంటిది భూమి మీద ఎక్కడ కూడా కనబడటం లేదు. కానీ మనుషులు ఏం కావాలనుకుంటున్నారు? సమాధానం కావాలి, క్షేమం కావాలి, మేలు జరగాలి అని కోరుకుంటా ఉన్నారు. చూడండి, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 15వ వచనం చదువుకున్నాం. 8:15. మనము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము గాని మేలేమియు రాదాయను, క్షేమము కొరకు కనిపెట్టుచున్నాము గాని భీతియే కలుగుతా ఉంది. సమాధానం కోసం కనిపెట్టుకొని ఉన్నాం, క్షేమం కోసం కనిపెట్టుకొని ఉన్నాం, కానీ మేలేవి కూడా జరగట్లేదు. ఎక్కడ చూసినా భీతియే కారణంగా ఉంది. అంటే క్షేమాన్ని మనిషి వెతుకుతూ ఉన్నాడు కానీ అది దొరకటం లేదు. సమాధానాన్ని మనిషి వెతుకుతున్నాడు కానీ అది దొరకటం లేదు ప్రియారా. లోకంలో ఎవరిని కదిలించినా కూడా మనుషులు ఏమనుకుంటారంటే మేము క్షేమంగా ఉండాలి అనుకుంటారు. చూడండి, రేపు కాకుండా మరి న్యూ ఇయర్ వచ్చినప్పుడు అందరూ కూడా ఒక స్లోగన్ ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. అంటే సంవత్సరం అంతా కూడా నువ్వు సంతోషంగా ఉందా అంటే నువ్వు కూడా సంతోషంగా ఉండాలి. దట్ ఈస్ వెరీ గుడ్ ఒపీనియన్ ఫర్ ఈచ్ అదర్. ఒకరి పట్ల ఒకరికి అదొక మంచి అభిప్రాయమే, కానీ సమాధానంగా సంతోషంగా సంవత్సరం అంతా ఉండగలుగుతున్నారా? లేదు. కారణం ఏంటి అంటే మనుషుల్లో ఉన్నటువంటి దుర్గుణాలు మనుషులలో సమాధానం లేకుండా చేసేస్తా ఉన్నాయి. ప్రకటన గ్రంథము దాని ముందు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రం బయలు వెళ్ళెను. మనుషులు ఒకనిని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వారికి చాలు. ఒకరినొకరు చంపుకున్నప్పుడు సమాధానం అనేటువంటిది ఉండదు ప్రియులారా. ఇది వాస్తవానికి ప్రభు రాకడ తర్వాత జరిగే సంఘటన అయినప్పటికీ ప్రస్తుత ప్రపంచ పరిస్థితిని మనం గమనించినప్పుడు దారుణమైనటువంటి హింసలు, రక్తపాతాలు, ఒకరినొకరు చంపుకోవడం, ఒకరినొకరు నరుక్కోవడం, ఒకరినొకరు హింసించడం, ఇలాంటివన్నీ కూడా మనం లోకంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి భూమి మీద ఎక్కడ కూడా సమాధానం అనేటువంటిది కనబడటం లేదు ప్రియులారా. కారణం ఏంటి అంటే మనుషుల్లో ఉన్నటువంటి దుర్గుణాలు మానవ జీవితానికి శాపాన్ని తీసుకుని వచ్చాయి, మానవ జీవితానికి రోగాన్ని తీసుకుని వచ్చాయి, మానవ జీవితంలో క్షేమం లేకుండా చేస్తాయి. కుటుంబాల్లో సంతోషం లేదు, మనుషుల సమాజంలో సంతోషం లేదు, దేశాల్లో సమాధానం లేదు, దేశాలకు మధ్య సమాధానం లేదు. భూమి మీద ఎక్కడ చూసినా కూడా అసమాధానం అనేటువంటిదే కనబడతా ఉంది. యేస్కేలు గ్రంథం 7వ అధ్యాయము 25వ వచనం కూడా చదువుకుందాం. యేస్కేలు గ్రంథం 7వ అధ్యాయము 25వ వచనం. 7:25. సమూల ధ్వంసము వచ్చే ఉన్నది, జనులు సమాధానము కొరకు విచారించుచున్నారు గాని అది వారికి దొరకదు. సమూల ధ్వంసం అట ప్రియులారా. ఈ ధ్వంసములు అనేటువంటి ఎప్పుడు జరుగుతాయంటే అణుబాంబులు ప్రయోగించినటువంటి సమయంలో, మెజల్స్ మనం చూస్తున్నాం కదా. మధ్యకాలంలో ఇజ్రాయెల్ పాలస్తీనాకు మధ్య జరిగినటువంటి యుద్ధ వాతావరణం, రష్యాలో
జరిగినటువంటి యుద్ధం, ఇలాంటివన్నీ మనం ఉక్రెయిన్లో జరిగినటువంటి యుద్ధాలు ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. విధ్వంసకాండ. ఎక్కడైతే యుద్ధ వాతావరణం ఉంటుందో అక్కడ ప్రజలు భీతితో జీవిస్తూ ఉంటారు, భయంతో జీవిస్తూ ఉంటారు, కలవరంతో జీవిస్తూ ఉంటారు. పంటలు ధ్వంసమైపోతూ ఉంటాయి, గృహాలు ధ్వంసమైపోతూ ఉంటాయి, దేశాలే ధ్వంసమయ్యేటువంటి విధంగా ఈరోజు మానవుడు అణుసంపదను కలిగి ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మనిషి ఎన్నో విధాలుగా సమాధానం కోరుకుంటున్నప్పటికీ ఈ విధ్వంస కాండ వలన కూడా సమాధానం లేకుండా మనుషులు జీవిస్తూ ఉన్నారు. ఇంకా ఒక ఘోరమైన విషయం ఏంటి అంటే, చూడండి, ఓబద్య గ్రంథం 7వ వచనం చదువుతాం. ఓబద్య 7వ వచనం, మొదటి అధ్యాయం 7వ వచనం. నీతో సంధి చేసిన వాడు నిన్ను తమ నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలత్కారము. ఏమండి, ఏం చదువుతున్నావు అక్కడ? నీతో సంధి చేసిన వారు పంపివేయుదురు, నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసం చేస్తారు. సమాధానంగా ఉన్నవారే మనుషులను మోసం చేస్తున్నారు పిల్లలు. హౌ కెన్ వీ బిలీవ్ అదర్స్ హూ ఈస్ సీన్ యాజ్ ఫెయిత్ఫుల్నెస్? ఏమండి, నమ్మకంగా కనిపించేటువంటి వారిని కూడా నమ్మలేనటువంటి దినాలుగా ఇవి ఉన్నాయి. సమాధానంగా ఉన్నటువంటి వారే కానీ మోసం చేసేస్తా ఉన్నారు పిల్లరా. ఎక్కడ చూసినా ఈ దినాల్లో సైబర్ క్రైమ్స్ అనేటువంటివి ఎక్కువైపోయి ఉన్నాయి. సైబర్ నేరగాళ్ళ గురించి మనం ఫోన్లో ఎవరికైనా ఫోన్ చేస్తూ ఉంటే ఈ మధ్య ఒక స్లోగన్ వస్తూ ఉంది, జాగ్రత్తగా ఉండండి, సైబర్ నేరగాళ్ళు మీ ఓటీపీ ఇవన్నీ చెప్తా ఉన్నారు పిల్లరా. రకరకాల మోసాలు లోకంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సమాధానం అనేటువంటిది ఎక్కడ కూడా మనిషి జీవితంలో ఉండటం లేదు. ఎందుకంటే మనుషుల్లో ఉన్నటువంటి దుర్గుణాలను బట్టి మానవ జీవితానికి సమాధానం అనేటువంటిది లేకుండా పోయింది ప్రియులారా. అయితే యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు మానవునికి సమాధానం అనేటువంటిది అనుగ్రహించబడింది. యేసు ప్రభు జన్మించినటువంటి సమయంలో మరి దేవదూతలు పాటలు పాడుతూ అన్నారు, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము. ఆయన సమాధానకర్తయు అధిపతి అన్న అంశాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. యేసు ప్రభు జన్మించినటువంటి సమయంలో మానవాళికి సమాధానం అనేటువంటిది ఆయన తీసుకుని వచ్చాడు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ప్రజలు ఎంతో సమాధానాన్ని అనుభవించారు, ఎంతో సంతోషాన్ని అనుభవించారు. నానా విధములైన వ్యాధిగ్రస్తులను, రోగపీడితులను ఆయన దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళకి నెమ్మది దొరికింది ప్రియులారా. ఒకసారి చదవండి మత్తయి 4:24. దాని కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను, నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యుద్ధకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. చూడండి ప్రియులారా, వ్యాధిగ్రస్తులు సంతోషంగా ఉండగలరా? నెమ్మది కలిగి ఉండగలరా? మనం ఆ గాంధీ హాస్పిటల్కి వెళ్తే, లేక ఉస్మానియా హాస్పిటల్కి వెళ్తే, లేదా గుంటూరులో జనరల్ ఆసుపత్రికి వెళ్తే అక్కడ మనుషులు ఎంతో భయంకరమైనటువంటి బాధ అనుభవిస్తూ ఉంటారు ప్రియులారా. దయ్యాల చేత బంధించబడినటువంటి వారు ఎంతో బాధ అనుభవిస్తూ ఉంటారు. రాత్రి మగళ్ళు నెమ్మది లేనటువంటి స్థితిలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. చాతుబడి శక్తుల చేత పీడించబడుతున్నటువంటి వారి జీవితాల్లో సమాధానం, నెమ్మది అనేటువంటిది లేకుండా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులను యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన వారిని స్వస్థపరిచాడు. పక్షవాయు గల వారిని ప్రభు స్వస్థపరిచాడు. కుష్టు వ్యాధి కలిగినటువంటి వారిని ప్రభు స్వస్థపరిచాడు. దయ్యముల చేత పీడించబడుతున్నటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభు విడుదలిచ్చాడు ప్రియులారా. ఇవన్నీ సమాధాన సంబంధమైనటువంటి కార్యాలు. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన జీవిస్తున్నటువంటి దినాల్లో
ఆయన చేసినటువంటి కార్యాల్లో ప్రజలు ఆయా విధాలుగా సమాధానాన్ని, నెమ్మదిని, ప్రశాంతతను, ఆరోగ్యాన్ని అనుభవిస్తూ వచ్చారు. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 34వ వచనం చదువుతున్నాం. 5:34. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము. చూడండి ప్రియులారా, 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఎంతో మంది వైద్యులను సంప్రదించినప్పటికీ, తనకున్నటువంటి ధనం అంతా కూడా ఖర్చు పెట్టినప్పటికీ ఆమెకు స్వస్థత అనేటువంటిది రాలేదు. పిమ్మట యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయనను తాకినప్పుడు ఆమెకు స్వస్థత అనేటువంటిది వచ్చింది. ఎవరైతే మరి యేసు ప్రభు నా జీవితంలో కార్యం చేయగలడు, నాకు స్వస్థత ఇవ్వగలడు, నాకు క్షేమాన్ని ఇవ్వగలడు, నాకు నెమ్మదిని ఇవ్వగలడు అనే విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే ప్రభు తప్పకుండా వారికి సహాయం చేస్తాడు. పిల్లరా, 103వ కీర్తన 3-4 వచనాలు చదువుకుందాం. 103వ కీర్తన 3-4 వచనాలు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చేవాడు. నీ సంకటములన్నిటినీ కూడా ఆయన కుదుర్చేటువంటి వాడు. యేసుక్రీస్తు ఎవరు అంటే సంకటములను కుదుర్చేటువంటి వాడు. ప్రియులారా, ఆయన కృంగినటువంటి వారిని లేవనెత్తేటువంటి వాడు, ఆయన పాపిని క్షమించేటువంటి వాడు, ఆయన మనుషుల్లో సమాధానాన్ని కలిగించేటువంటి వాడు, ఆయన కుటుంబాల్లో నెమ్మదిని అనుగ్రహించేటువంటి వాడు, శత్రుత్వాన్ని రూపుమాపేటువంటి బోధలు యేసుక్రీస్తు ప్రభువు చేశాడు. ప్రియులారా, చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాం. అక్కడ బలిపీఠం ఎదుటనే విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము. చూడండి ప్రియులారా, సమాధాన పడము. ఏమండి, మనిషితో సమాధాన పడితే ఆ మనుషుల మధ్య ఎక్కడా శత్రుత్వం అనేటువంటిది ఉండదు. దేశాల మధ్య సమాధానం అనేది ఉన్నట్లయితే అక్కడ శత్రుత్వం అనేటువంటిది ఉండదు. ప్రియులారా, సమాధానం ఎక్కడైతే ఉండదో అక్కడ సైతాను పనిచేస్తూ ఉంటాడు. అక్కడ నెమ్మది అనేటువంటి సైతాను పనిచేసేటువంటి స్థలాల్లో నెమ్మది అనేటువంటిది ఉండదు. శాంతి భద్రతలు అనేటువంటివి ఉండవు. ప్రియులారా, దొంగతనమును, నాశనమును, హత్యను చేయుటకు వచ్చును గాని మరి దేనికినే రాడు. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన భూమి మీదకు సమాధానాన్ని తీసుకుని వచ్చాడు. ప్రభువుని వెంబడించేటువంటి వారి జీవితాల్లో ఈ సమాధానం పరచబడినటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారు. ప్రియులారా, సమాధాన పడినటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారు. కుటుంబాల్లో ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి జీవించడం, సంఘంలో ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి జీవించడం, సమాజంలో ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి జీవించడం. ఈ సమాధానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ శాంతి భద్రతలు అనేటువంటివి ఉంటాయి. ప్రియులారా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత శత్రువును జయించేటువంటి బోధను ఆయన చేశాడు. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపించండి. ఆయన బోధ అలాంటిది. ప్రియులారా, ఆయన బోధలో పవిత్రమైనటువంటి ప్రేమ, పరిశుద్ధమైనటువంటి కనికరములు, జాలి ఇవన్నీ కూడా దాగి ఉన్నాయి. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు భూమి మీదకు ఆయన సమాధానం అనేటువంటిది తీసుకొని వచ్చాడని మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. ప్రియులారా, అంతేకాకుండా 147వ కీర్తన 14వ వచనం కూడా చదువుకుందాం. 147వ కీర్తన 14వ వచనం. నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేయవాడు ఆయనే. సరిహద్దుల్లో సమాధానం. ప్రియులారా, సరిహద్దుల్లో సమాధానం అంటే దేశానికి సరిహద్దుల్లో శత్రువులు కాచుకొని ఉంటారు. ఇటువైపు మన భారతదేశం హిమాలయ పర్వతాలు దాటి అటు వెళ్తే అక్కడ మనకి ఏంది హిమాలయ పర్వతాల తర్వాత వచ్చే దేశం ఏంటి? రష్యా వస్తుంది. ఇంకా కొన్ని ప్రాంతాలు వస్తాయి. దేశ సరిహద్దుల్లో సైనికులు కాచుకోని ఉంటారు. అవతల ఉన్నటువంటి వాళ్ళు వీరికి దాడి చేయకుండా, వీరు వారిపై దాడి చేయకుండా అటు సైడ్ దేశపోస్తుల్లో కూడా సరిహద్దుల్లో ఆర్మీ కాచుకొని ఉంటారు. ప్రియులారా, అయితే సరిహద్దుల్లో సమాధానం ఇచ్చుట అంటే దేశాల మధ్య సమాధానం ఇచ్చేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు.
అన్ని దేశాల్లో కూడా యేసుక్రీస్తు నమ్మినటువంటి వారు సమాధానం కోసం ప్రార్థన చేస్తున్నారు ప్రియులారా. అన్ని దేశాల్లో కూడా యేసుక్రీస్తు నమ్మినటువంటి వారు సమాధానంతో జీవించేటువంటి వారిగా ఉన్నారు. ఆయన సరిహద్దుల్లో సమాధానం ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు ప్రియులారా. అంతేకాకుండా మన జీవితాల్లో కూడా మన కుటుంబాల్లో కూడా దేవుడు మేలు చేసేటువంటి వాడిగా ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు, నిజముగా మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. ప్రియులారా, ఈ రాత్రి వాక్యం ఉంటున్నటువంటి మన జీవితాల్లో దేవుడు ఎలా కనిపిస్తున్నాడు అంటే ఆయన మన పక్షమందు ఉండి మన పనులన్నిటిని కూడా సఫలపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. మన పనులన్నిటినీ సఫలపరిచేటువంటి వాడు ప్రియులారా. దేవుడు సమాధానకర్తయు అధిపతియే కాదు, ఆయన మన పక్షమందు ఉండేటువంటి వాడు. ఆయన మన పక్షమందు ఉండేటువంటి వాడు మన పనులను సఫలపరిచేటువంటి వాడుగా ఉన్నాడు ప్రియులారా. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మానవాళి జీవితంలో సమాధానాన్ని అనుగ్రహించాడు, శాంతిని అనుగ్రహించాడు. ఆయన ఒక మాట అన్నాడు, ఏమనంటే నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు. మరి యేసు ప్రభువునందు విశ్వాసం ఇచ్చినటువంటి వారి జీవితాల్లో ఎంతో సమాధానం, ఎంతో నెమ్మది, ఎంతో ప్రశాంతత అనేటువంటిది వాళ్ళు అనుభవించేటువంటి వారిగా ఉంటారు ప్రియులారా. ఆయన మన పక్షమందు ఉండి మన పనులను సఫలపరిచేటువంటి వాడిగా ఉన్నాడు. ఇంకా ఇలా దేవుని వాక్యంలో మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే సమాధానం గురించి అనేకమైనటువంటి విషయాలు మనకు కనబడతాయి ప్రియులారా. మానవుడు ఈ రోజుల్లో మరి సమాధానం లేకుండా జీవించేదానికి కారణం ఏంటంటే ద రిజల్ట్ ఆఫ్ సిన్. పాపమును బట్టి మనిషి జీవితాల్లో సమాధానం అనేటువంటిది లేకుండా పోయింది, సంతోషం అనేటువంటిది లేకుండా పోయింది ప్రియులారా. ఎక్కడ చూసినా ఈ యొక్క దుర్గుణాలు కలిగినటువంటి ప్రజలు జీవిస్తూ ఉండటం వల్ల లోకమంతా కూడా ఎక్కడ చూసినా అసమాధానము, నెమ్మదైనటువంటి స్థితిలో ప్రజలు జీవిస్తూ ఉన్నారు. అయితే పాపం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. పాపం ఏం చేస్తుందంటే మనిషి ఈ రోజుల్లో పాపానికే ఇష్టపడతా ఉన్నాడు. పాపంలోనే జీవించి పాపంలోనే మరణించి చివరికి ఏమైపోతున్నాడంటే పాతాళానికి వెళ్ళిపోతా ఉన్నాడు. పాతాళానికి వెళ్ళిపోతున్నాడు పిల్లరా. ఈ భూమి మీదైనా కొన్నిసార్లు కొద్దిసేపు ఆరోగ్యంగా ఉండొచ్చు, కొద్దిసేపు అనారోగ్యంగా ఉన్న తర్వాత స్వస్థత వస్తుంది అనేటువంటి నిరీక్షణ ఉంటుంది. పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించుకునేదానికి అవకాశం ఉంటుంది. కానీ పాతాళం ఎలాంటిదంటే అది నిత్యము అసమాధానంతో కూడినటువంటిది, అది నిత్యము అసంతోషంతో కూడినటువంటిది. అక్కడ ఎప్పుడు కూడా సమాధానం అనేది ఉండదు, నెమ్మది అనేది ఉండదు, అక్కడ ప్రశాంతత అనేటువంటిది ఉండదు పిల్లరా. పాతాళంలో ఏముంటుందంటే ఎప్పుడు కూడా వేదన, బాధ అనేటువంటివి, బాధ వేదన అనేవి ఉంటాయి ప్రియులారా. ఈ లోకమే కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే కొన్ని పరిస్థితులు మనం తట్టుకోలేక హెల్ ఇస్ బెటర్ దెన్ లైఫ్ అనుకుంటాం. ఇక్కడ నరకమే దీనికి మేలేమో అనిపిస్తూ ఉంటుంది, నరకయాత్ర అనుభవిస్తున్నాను అనుకుంటా ఉంటారు చాలా మంది. కానీ అసలు నరకం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది ప్రియులారా. బైబిల్లో రాయబడింది ఏమనుందంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి మనుషులు చేసినటువంటి పాపమును బట్టి లోకంలో సమాధానం లేకుండా పోయింది, లోకంలో సంతోషం లేకుండా పోయింది. పాపం అనేటువంటిది ఏం చేస్తుందంటే మనిషికి నెమ్మది లేకుండా చేస్తుంది ప్రియులారా. పాపం వల్ల వచ్చే జీవితము మరణము అంటే నిత్య నరకము. పాపం చేసినటువంటి వారిని పాతాళం పట్టుకొను అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది ప్రియులారా. ఒక అతను ఉండేవాడు, అతని లోకంలో ఉన్నప్పుడు చాలా దర్జాగా జీవించాడు, ప్రతిరోజు కూడా సుఖంతో బ్రతికాడు, అనుకున్నవన్నీ కూడా తను జరిగించుకుంటూ వచ్చాడు ప్రియులారా. ఎందుకు అంటే అతని దగ్గర అంత ధనం అనేటువంటిది ఉండేది. ఒకరోజు వచ్చింది, ఈ లోకంలో చనిపోయాడు. చూడండి, ధనము అతన్ని కాపాడలేకుండా పోయింది. చనిపోయిన తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడు అంటే చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయము 22-23 వచ్చిన చదువుకుందాం. అతడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపో
త్రోవబడెను. ధనవంతుడు కూడా చనిపోయేను, పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు, చాలు పాతాళంలో బాధపడతా ఉన్నాడు. పిల్లల పాతాళంలో అస్సలకి నెమ్మది లేదు. పాతాళంలో రాత్రి మగలు అసలు నెమ్మది లేదు. అక్కడ ఆ బాధ వేదన అనుభవిస్తా ఉన్నాడు. ఎవ్వరు కూడా అతనికి సహాయం చేసేటువంటి వాళ్ళు లేరు. ప్రియులారా, మానవుని యొక్క చివరి గతి అదే. పాపంలో వచ్చే జీవితము మరణము. మరణము అంటే నరకం. ప్రియులారా, నరకం అంటే ఆరని అగ్నిగుండం. మానవుడు చనిపోయిన తర్వాత అతనిలో ఉన్నటువంటి ఆత్మ అతను చేసినటువంటి పాపమును బట్టి ఆ నరకంలో శిక్ష అనుభవిస్తూ ఉంటది. ఈ చావులేనటువంటి ఆత్మ ఆరని అగ్నిగుండంలో యుగయుగాలు భయంకరమైనటువంటి బాధ, వేదన, శిక్ష అనుభవిస్తూ ఉంటుంది. ప్రియులారా, దాని నుండి రక్షించేదానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన కన్యక గర్భములో జన్మించి లోకంలో పరిశుద్ధుడిగా జీవించి ఆయన సమస్త మానవ పాప క్షమాపణ కొరకు సిలువలో తన రక్తాన్ని చిందించాడు. ప్రియులారా, బైబిల్లో ఒక మాట మనం చూస్తాం, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. సమాధానకర్తయగు దేవుడే మన సమాధానార్థమైన శిక్షను తన మీద వేసుకొని ఆయన సిలువలో తన రక్తాన్ని చిందించి మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు. ప్రియులారా, ఇప్పుడు ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ పాప క్షమాపణ అనేటువంటిది కలుగుతుంది. అదే భూమి మీద సమాధానం. ఆయన పుట్టినప్పుడు దేవదూతలు పాడిన పాటలో ఉన్నటువంటి అర్థం అదే. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము. భూమి మీద సమాధానం. ఆయనకి ఇష్టలైన వారు ఎవరు అంటే ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వారు ఆయనకి ఇష్టలుగా ఉంటారు. ప్రియులారా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్న సమస్త మానవాళికి ఆయన శాంతికరమైనటువంటి దేవుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. ప్రియులారా, యేసుక్రీస్తు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు, ప్రాయశ్చిత్త బలి అయి ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నేను ఇందాక మీకు చెప్పాను, సమాధానం అంటే దాంట్లో ఇవన్నీ కూడా దాగి ఉన్నాయి. శాంతి, నెమ్మది, విశ్రాంతి, ప్రశాంతత ఇవన్నీ దాగి ఉన్నాయి. ప్రియులారా, యేసు ప్రభు ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తా ఉన్నాడు. ఎవరు ఆయన దగ్గరికి వచ్చినా వారి జీవితాల్లో ఆయన నెమ్మదినిచ్చేటువంటి వాడు, వారి జీవితాల్లో ఆయన శాంతినిచ్చేటువంటి వాడు, వారి జీవితాల్లో ఆయన పాప క్షమాపణ ఇచ్చేటువంటి వాడు, వారి జీవితాల్లో ఆయన ప్రశాంతతని ఇచ్చేటువంటి వాడు, వారికి దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు, కుటుంబాలను బాగు చేసేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. ప్రియులారా, యేసు ప్రభు ఈ లోకంలో జన్మించిన గొప్ప ఉద్దేశంలో మానవాళికి సమాధానం ఇవ్వాలి అనేది ఆయన యొక్క ముఖ్య ప్రణాళికగా ఉంది. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ప్రేమించి మాకు ఇచ్చినటువంటి వర్తమానాన్ని ఈ భూమి మీద జన్మించడం ద్వారా రుజువుపరచబడింది. మానవుడి అంతా కూడా ప్రభా అసమాధానంతో, అసంతోషంతో, నెమ్మది లేకుండా జీవిస్తూ ఉండగా ప్రభా మీ యందు విశ్వాసం వచ్చినటువంటి వారి జీవితాల్లో ఎంతో నెమ్మది, ఎంతో సంతోషం, ఎంతో సమాధానము, ఎంతో గొప్ప నిరీక్షణ, పరలోక సంబంధమైనటువంటి ఆనందము ప్రభా మీరు కలుగు చేసేటువంటి దేవుడు. చెప్పను శక్యము కానీ మహిమాయుక్తమైనటువంటి సంతోషాన్ని ప్రభా మీ అందరి విశ్వాసం ఉంచి వారి జీవితాల్లో మీరు అనుగ్రహించేటువంటి దేవుడు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ప్రజలందరినీ కూడా మీరు ప్రేమిస్తున్నావు ప్రభా. ప్రజలందరికీ కూడా మీరు సమాధానం ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నావు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి జీవితంలో మీ యొక్క సమాధానమును, నెమ్మదిని ప్రభా మీరు దయతో దయచేయండి. మీ యొక్క శాంతిని అనుగ్రహించండి. మీ సన్నిధి తోడుగా ఉంచమని మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.